బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సెక్రటరియట్ లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా? ఎస్, దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటి వరకు సెక్రటరియట్ ప్రధాన ద్వారం నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోపలికి వస్తోంది. ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి ఆ తర్వాత నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు సీఎం కాన్వాయ్ వెళ్లిపోబోతుంది. అలాగే సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు రాకపోకలు సాగించబోతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయబోతున్నారు. ఇక గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం 9వ అంతస్తులో పనులు కొనసాగుతున్నాయి. అంతేకాదు, సెక్రటరియట్ లోపల కూడా మరికొన్ని మార్పులు చేర్పులను ప్రభుత్వం చేయిస్తోంది. తెలంగాణ సెక్రటరీలో జరుగుతున్న వాస్తు మార్పుల గురించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు సెక్రటరియట్ లో వాస్తు మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది, గేట్ పొజిషన్ ని మారుస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వాస్తు పైన కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఆయన పిసిసి చీఫ్ అయిన తర్వాత కూడా గాంధీ భవన్ లో అనేక మార్పులు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కంటే ముందు కూడా తన ఇంటి దగ్గర కూడా ఆయుధ చండీ యాగం కూడా చేసిన సందర్భం ఉంది. తాజాగా ఆయన సెక్రటరియట్ లో ఆయన కూర్చున్నటువంటి ఫ్లోర్ 9వ ఫ్లోర్ కూడా కొన్ని పనులు కొనసాగుతా ఉన్నాయి. అక్కడికి 9వ ఫ్లోర్ వెళ్లే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూసినట్టయితే మనకు ఇప్పటి వరకు సెక్రటరియట్ ప్రధాన ద్వారం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఉండేది, అంటే తూర్పు వైపు నుంచి ఉండేది. ఇక అది వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చే విధంగా, నార్త్ ఈస్ట్ గేట్ నుండి బయటకు పోయే విధంగా ప్లాన్ చేశారు వాస్తు నిపుణులు. ఎందుకంటే సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఇప్పటికీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నతాధికారులు రాకపోకలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా 6వ అంతస్తులో 9వ అంతస్తు వరకు 6వ అంతస్తులో ఉండేది. ఇప్పటివరకు ప్రస్తుతం అయితే 6వ అంతస్తులో ఉంది. ఇక నుండి 9వ అంతస్తులోకి మారబోతుంది. ఈ సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఏంటంటే 9వ అంతస్తులో పనులు శరవేగంగా కొనసాగుతున్నది. సో ముఖ్యమంత్రి సంబంధించినటువంటి 6వ ఫ్లోర్ నుంచి ఇప్పుడు 9వ ఫ్లోర్ కు రాబోతుంది. సెక్రటరియట్ లోపల కూడా మరికొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. గత ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కేసీఆర్ అయితే తూర్పు వైపున ఎవరున్నా తన కుర్చీ కానీ, అదేవిధంగా మిగతా సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా తూర్పు వైపు చూసే విధంగా మాత్రం ఉండేది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఆయన సీట్ ఉండేది. కానీ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి తనకు అనుగుణంగా మాత్రం ఈ యొక్క వాస్తు సంబంధించిన అంశాలను క్రోడీకరించి వాస్తు సంబంధించిన మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆయన 9వ ఫ్లోర్ లోకి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ పరిపాలన కొనసాగబోతుంది. ఎన్నికల కంటే ముందుగా కూడా పిసిసి చీఫ్ అయిన తర్వాత కూడా గాంధీ భవన్ లో కూడా వాస్తు చేశాడు. దాని ద్వారా ఆయనకు చాలా కలిసి వచ్చిందన్నట్టు విషయం కూడా గాంధీ భవన్ వర్గాలు కూడా ముచ్చడిస్తున్నారు. ఆయన కూడా చాలా వాస్తు పైన నమ్మకం ఉంది. ఆ తర్వాత ఎన్నికలప్పుడు కూడా ఆయన ఆయుధ చండీ యాగం కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసిన సందర్భం ఉంది. ఆయన కూడా చాలా దైవభక్తి ఉంది, వాస్తు పైన నమ్మకం ఉన్నటువంటి నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారం, ప్రధాన ద్వారం కాకుండా వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు పోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు వాస్తు నిపుణులు. సౌత్ ఈస్ట్ నుంచి వెళ్ళి మాత్రం ఇక ఎప్పటిలాగానే ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నతాధికారులు అందరూ కూడా సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా లోపలికి రావడానికి పూర్తి స్థాయిలో అయితే వారికి మరమ్మతులు చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి శాఖలు, అంటే మనకు తెలంగాణ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం ఆర్థిక సంబంధించినటువంటి శాఖకు కూడా కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే ఆర్థికమైనటువంటి లక్ష్మీదేవితో పోలుస్తారు కనుక ఆ యొక్క శాఖ సంబంధించిన దానిపైన కూడా కొంచెం వాస్తు మార్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు సెక్రటరియట్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. R&Bలో భాగంగా సెక్రటరియట్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించిన వాళ్ళు ఈ వాస్తు సంబంధించిన నిర్మాణాలు చూస్తున్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత డిసెంబర్లోనే ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత ఎన్నికలు తర్వాత హడావిడిగా కొనసాగడం, ఇవన్నీ కొనసాగిన నేపథ్యంలో కొంత ఆలస్యమైంది. ఇక ఇప్పటి నుండి కూడా ప్రజాపాలన అంటే చాలా వేగంగా జరుగుతున్న నేపథ్యంలో దానికి వాస్తు చేయాలనే లక్ష్యంగా ఉండబోతుంది. సో ఇప్పుడు కోడ్ కూడా ఉంది. సో రేపు ఎన్నికల యొక్క ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇక నుండి మొత్తం కూడా 9వ ఫ్లోర్ లోకి ముఖ్యమంత్రి కార్యాలయం వెళ్ళబోతుంది. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుగుణమైనటువంటి వాస్తు ప్రకారంగా ఆయన జాతక ధర్మం కానీ ఇలా జాతక చక్రం ప్రకారంగా వాస్తు నిపుణులు ఆయనకు ఎక్కడెక్కడ ఉండాలి, ఏం సంగతి అంటే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సెక్రటరియట్ లో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా మన సచివాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. సచివాలయ సెక్రటరియట్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉంది.
సో ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక వెస్ట్ గేట్ నుండి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ కూడా బయటికి వెళ్లే విధంగా కాన్వాయింగ్ కి సంబంధించిన మరమ్మతులు కొనసాగుతున్నది. సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు, మంత్రులందరూ కూడా వస్తారు. ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ వాస్తు సంబంధించిన మార్పు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సార్ రైట్, థ్యాంక్ యూ సాత్విక్.